ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 39, 40 మరియు 41 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు ఒక క్షేమ సమాచారాన్ని మీ చెవులకు వినిపించబోతున్నాడు. మన చెవులు దేనిని వినడానికి ఆతృత పడతాయో తెలుసా? ఒక మంచి శుభవార్తను, ఒక మంచి ఆశీర్వాదకరమైన మాటను. అవును, ఈ దినాన్న అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సిరియా దేశములో ఉన్న అంతియోకయ పట్టణం. ఆ అంతియోకయ పట్టణంలో ఒక బలమైన సంఘం కట్టబడింది. యెరూషలేములో హింసలు చెలరేగినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు చెదిరిపోయి అంతియోకయ పట్టణం వరకు వచ్చి అక్కడ గ్రీసు దేశస్తులకి వాళ్ళు సువార్త ప్రకటించారు. అనగా వారు అన్యజనులకి వాక్యాన్ని ప్రచురపరిచారు. ప్రభు అద్భుతమైన కార్యం జరిగించారు. అనేకులను తన దగ్గరికి ఆయన రప్పించుకున్నాడు. వారందరూ కూడా పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ భాగ్యం పొందుకొని వారు సంఘముగా కట్టబడి అంతియోకయ పట్టణంలో ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆ సంఘంలో అక్కడ ప్రవక్తలను, బోధకులు ఉన్నారు. అక్కడ పౌలు, బర్నబా, మనయేను, లూకియా, సుమియోను ఇలాంటి బోధకులు ఉన్నారు. ఆ సంఘం బలముగా కట్టబడుతుంది, వాక్యములో అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో వీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రభువుని సేవిస్తున్నారు. ప్రభు తన ఆత్మ ద్వారా మాట్లాడడం ప్రారంభించారు. బర్నబాను, పౌలుని ప్రత్యేకపరిచారు, చేతులుంచారు, ప్రార్థన చేశారు. అక్కడి నుండి వారిని సువార్త ప్రయాణానికి వారు పంపిస్తున్నారు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారు చేసిన 3 సువార్త ప్రయాణాలు లేదా 3 సువార్త దండయాత్రలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇది ప్రారంభ సువార్త ప్రయాణం. వారు అంతియోకయ నుండి సెలూకైకు వచ్చారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అని ఇక్కడ రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, అది మీ జాబే కావచ్చు, లేదా మీ పొలం పనే కావచ్చు, మీ ఆఫీసే కావచ్చు, అది ఏదైనా సరే, మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారైతే మీ మార్గంలో ఒకవేళ పర్వతాలు ఎదురు నిలిచిన అవి చదును భూమిగా మారిపోతాయి. పౌలు, బర్నబా వారితో కూడా బయలుదేరిన మార్కు సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళారు. ఆ కుప్ర బర్నబా యొక్క స్వస్థలం. అది చాలా పెద్ద దీవి. ఆ కుప్రలో సలమీ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ నుండి ఇంకొంత దూరం వెళితే పాఫు అనే ప్రాంతం కూడా ఉంది. ఈ పాఫు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు, బర్నబా సువార్తని విరివిగా బోధిస్తున్నారు.
ఆ ప్రాంతానికి ఒక అధిపతి ఉన్నాడు. అతని పేరు సెర్గీ పౌలు. అతడు పౌలుని బర్నబాని పిలిపించుకొని దేవుని వాక్యాన్ని వినాలని ఆశించాడు. అతని దగ్గర ఒక గారడివాడు బర్యేసు అనే ఒక యూదుడున్నాడు. అతడొక మాంత్రికుడు, అతడొక అబద్ధ ప్రవక్త. ఆ ప్రాంతానికి నేనే గొప్పవాణ్ణి అని పేరు తెచ్చుకొని అందరినీ కూడా తన యొక్క గ్రిప్పులో ఉంచుకున్నటువంటి వాడు. ఇలాంటి వ్యక్తి పౌలుని బర్నబాని ఎదిరించాడు. ఆ ప్రాంతానికి అధిపతి అయిన సెర్గీ పౌలుని విశ్వాసము నుండి వైదొలగించాలని శతవిధాలుగా ప్రయత్నం చేశారు. పౌలు దానిని చూచి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, ఓ అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దుర్మార్గంతో కపటంతో నింపబడిన వాడా, ప్రభు తన చేతిని నీ మీద ఎత్తియున్నాడు. కొంతకాలం నీవు గుడ్డివాడవై సూర్యుని చూడకుందువుగాక అని చెప్పి అతనితో మాట్లాడడం జరిగింది. వెంటనే అతడు గుడ్డివాడిగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత పంపబడుచున్న వారికి ఎంత అధికారం! ఎదురుగా వచ్చిన మాంత్రికుడు గుడ్డివాడిగా మారిపోయాడు. మీ జీవితంలో పరిశుద్ధాత్మ ఏలుబడి కింద ప్రతిదీ చేయడానికి మీరు సమర్పించుకోండి. ఏమాత్రం స్వయం చిత్తం అనేది రాకుండా మీరు జాగ్రత్త పడండి. ప్రభు యొక్క చిత్తానికి, పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి మీరు ఎల్లప్పుడూ లోబడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఈ బరుయేసులు, ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ ఆటంకాలు, ఈ కుయుక్తి పరులు, ఈ నాశనం చేసే, ఈ కీడు చేసే ఈ మాంత్రికులు ఎంతమంది మీకు విరోధంగా లేచినా మీ ఎదుటుండి వాళ్ళు చెదిరిపోతారు. పరిశుద్ధాత్మకు లోబడండి. ఆయన చేత మీరు నడిపించబడండి. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన ఇదే. పరిశుద్ధాత్ముడా, నీవు నన్ను నడిపించు, నీవు నాకు బోధించు, నీవు నాకు నేర్పించు అని మీరు అడగండి. తప్పకుండా విజయ మార్గంలో మీ పాదాలు పరిగెత్తుకుంటూ వెళతాయి. ప్రభు కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు మాకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేయాలని ఆశిస్తున్నారు. పౌలు బర్నబాలకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఏ విధంగా అనుగ్రహించబడిందో మా తండ్రి, మీ నడిపింపు మాకును అనుగ్రహించబడునుగాక. విజయ మార్గములో మమ్మల్ని మీరు నడిపించుదురుగాక. మా ప్రియులందరి జ్ఞాపకం చేసుకొని విజయ తీరాలకు చేర్చుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.